హైదరాబాద్ ప్రపంచ స్థాయి నిపుణుల అడ్డా, అంతర్జాతీయ విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలకు ఆలవాలం. ఇప్పుడు ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం కేంద్రంగా మారుద్దామని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ముందుకు రావాలని ఆహ్వానం పలుకుతున్నారు. దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. హైదరాబాద్ ప్రత్యేకతలను దక్షిణాఫ్రికా ప్రతినిధులకు సీఎం వివరించారు. ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాలకు అవసరమయ్యే నైపుణ్య మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే విధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్చ్యూన్ 500 కంపెనీలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలతో హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా మారిందన్నారు. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున ఎన్నో దేశాల ప్రజలు చికిత్స కోసం హైదరాబాద్కు వస్తున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు రేవంత్ రెడ్డి. ఈ రంగంలో తమతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించాలని దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందాన్ని కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై దక్షిణాఫ్రికా ప్రతినిధులకు వివరించారు సీఎం. పూర్తిగా పర్యావరణ హితంగా నెట్ జీరో విధానంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, పరిశోధనా సంస్థలకు ఇది కేంద్రంగా మారుతుందన్న సీఎం ఇక్కడ అవకాశాలు అందుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు.